వచ్చిందోయ్ రుచుల జాతర తెచ్చిందోయ్ మనవడు మనవరాలు కలిసి చేస్తే అదిరే భోజనాలు మన భోజనం రుచుల పండుగ మన భోజనం. ఏమే మనవరాలా, బయట జిలేబీ కొనుక్కుని తినడం కాదు, ఇంట్లో చేస్తే అసలు రుచి తెలుస్తుంది. అమ్మమ్మ నాకు నేర్పించు. నేర్పిస్తా, నా మాట మాత్రం వినాలి. ముందుగా మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, పెరుగు వేసి మెత్తగా కలపాలి. అమ్మమ్మ, అయ్యో ఇలా నీళ్ళలా చేయకు, జిలేబీకి సరైన గట్టితనం కావాలి. అమ్మమ్మ, నా జిలేబీ వచ్చింది. ఇప్పుడు చక్కెర పాకం. ఒక తీగ పాకం వస్తే చాలు. ఒక తీగ అంటే చూస్తూ నేర్చుకో. అడుగుతూనే ఉంటే జిలేబీ ఎప్పుడు చేస్తావే? వేడిగా ఉన్న జిలేబీని వెంటనే పాకంలో వెయ్యాలి. అప్పుడు పాకం బాగా పట్టుకుంటుంది. వాసన అద్దిరిపోయిందమ్మమ్మ. అదే మనింటి వంట రుచి. అమ్మమ్మ, ఒక్కటి తిన్నాక ఇంకో 10 కావాలి. చాలు, మా జిలేబీలు రెడీ. చాలా బాగున్నాయి అమ్మమ్మ. చూసావా, నీ ముక్కు కూడా జిలేబీ పాకం అంటుకుంది. అమ్మమ్మ, అంత రుచిగా ఉంటే అలాగే వారం నాకు గులాబ్ జామున్ కూడా నేర్పిస్తావా? ముందు తిను, అల్లరి పిల్లకుండా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.